కేంద్ర బడ్జెట్ పై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో గురజాడ కవితను ప్రస్తావించడం ఆనందకరమైతే ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. తమ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వాలు చూడడం సహజం. బీహార్ లబ్ధి పొందింది, కానీ ఏపీకి కనీస ప్రాధాన్యత కూడా దక్కలేదన్నారు బొత్స. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యత కాదని తేలిపోయిందని అంటున్నారు ఆయన. మహాకవి గురజాడ గారిని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరవడిలో సైమల్టేనియస్ గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏందనేది కనిపించలే. పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతోనే, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే.